అందరికీ నమస్తే అండి. నేను ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సమకాలీన రాజకీయ అంశాల మీద అనాలిసిస్, నా విశ్లేషణ అందిస్తూనే ఉంటాను. సో నేను ఇప్పుడు కూడా అయోధ్యలో ఉన్నాను. మీరు ఒకసారి చూస్తే అదిగోండి, మెయిన్ ఆర్చీ చూసారా? అయోధ్య ఎంట్రన్స్ మెయిన్ ఆర్చీ అది. సో అయోధ్యలో ఉన్నాను. అయినా సరే ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద అనాలిసిస్ చేయాల్సి వచ్చి చేస్తున్నాను. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్తున్నప్పుడు అక్కడ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగితే, మీరు ఎంతైనా ఆంధ్రజ్యోతి విలేకరు కావచ్చు, కానీ నా ఫ్లోకి అడ్డం తగిలితే ఎలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ అయ్యారు. సో నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. ఈ 10 రోజుల నుంచి నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. అంతకుముందు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడాల. సీఎంగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన ఏకైక ప్రెస్ మీటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ద్వేషిస్తూ ఆయన్ను తిట్టడానికి, కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టడానికి మాత్రమే సీఎం స్థాయిలో ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టారు తన 5 ఏళ్లలో. కానీ ఓడిపోయిన తర్వాత నెల్లూరులో పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే మొన్న రెండోది, మూడోదేమో వినుకొండలో. మొత్తం మీద 3 సార్లు ఆయన మీడియాతో మాట్లాడారు, 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. సో నిన్న నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన నేషనల్ మీడియా హెల్ప్ తీసుకున్నారు. ఎందుకంటే నిన్న వినుకొండ వెళ్తున్నప్పుడు, వినుకొండ అనేది స్టేట్ ఇష్యూ, నేషనల్ ఇష్యూ కాదు. కానీ ఇండియా టుడే వాళ్ళు వచ్చారు. ఇండియా టుడే కూడా వినుకొండలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కవర్ చేయడానికి వచ్చారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ ఫోటోలు అవి సోషల్ మీడియాలో ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. కావాలంటే ఇండియా టీవీ విత్ జగన్ అని కొడితే గూగుల్లో కొట్టినా వస్తాయి. ఇండియా టుడే వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ టూర్ కవర్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ నేషనల్ మీడియా మీద ఉంది. ఆయన ఢిల్లీలో ధర్నా పెట్టారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలుస్తాను, రాష్ట్రపతి గారిని కలుస్తాను, హోంశాఖ మంత్రి గారిని కలుస్తాను అన్నారు. ప్లస్ ఆయన నేషనల్ లెవెల్లో రాజకీయం చేయబోతున్నారు. నేషనల్ లెవెల్లో రాజకీయం అంటే ఆయన కూడా కేసీఆర్ గారిలాగా జాతీయ పార్టీ పెట్టేసి ఏదో దేశాన్ని ఉద్ధరిస్తారని నేను చెప్పట్లా. రాష్ట్ర రాజకీయాన్నే జాతీయ స్థాయిలో చేస్తారు. దీన్ని కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే, ఉదాహరణకి ఆయనకు ఆంధ్రప్రదేశ్లో మీడియా సపోర్ట్ లేదు. ఎందుకంటే ఎంతో కొంత ప్రజలకు దగ్గరైన మీడియా ఈనాడు, ఈటీవీ, అది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ కాదు. ఆ తర్వాత కాస్త మంచి వార్తలు రాసేవి ఏమైనా ఉన్నాయి అంటే ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, అప్పుడప్పుడు ఇలాంటి సాక్షి వార్తలు. సాక్షి ప్యూర్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తారు. ఆ పార్టీ కరపత్రం. సాక్షి అనేది మీడియా కాదు, ఆ పార్టీ కరపత్రం. సో TV9, ఎన్టీవీ లాంటివి ఉన్నా అవి కూడా ఓపెన్గానే వైసీపీ సపోర్ట్ అయిపోయాయి. సో తెలుగుదేశం పార్టీకి ప్రధాన బలం ఈనాడు అండ్ ఈటీవీ. ఈనాడు పత్రిక పెద్ద బలం. ఆంధ్రజ్యోతి, TV5 ఇవన్నీ పెద్దగా పట్టించుకోకపోయినా టీడీపీకి ఈనాడు పెద్ద బలం. సో వైసీపీకి అటువంటి మీడియా లేదు. వాళ్ళ చేతుల్లో ఉన్న మీడియా కూడా జనం నమ్మరు. ఈవెన్ వైసీపీ వాళ్ళే, ఆ పార్టీ వాళ్ళే నమ్మరు. సో జగన్మోహన్ రెడ్డి గారికి నేషనల్ మీడియాలో కవరేజ్ కావాలి. అందుకు ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఒక ప్లాన్ చేసి టైమ్స్ గ్రూప్ వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రభుత్వానికి భజన చేయమని, అప్పుడప్పుడు ఫేక్ సర్వేలు రిలీజ్ చేయమని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే మేమే గెలిచేస్తాము అని చెప్పి భజన డబ్బా కొట్టమని ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని గత 2 ఏళ్ళు, అంటే 2022, 23, 24 దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు టైమ్స్ నౌ గ్రూప్ వాళ్ళ చేత సెల్ఫ్ డబ్బాలు కొట్టించుకున్నారు. డబ్బాలు కొట్టించుకొని 24 లేదా 25 ఎంపీ సీట్లు, 24 లేదా 25 ఎంపీ సీట్లను డబ్బాలు కొట్టించుకొని విపరీతంగా. సో ఇప్పుడు టైమ్స్ గ్రూప్తో వాళ్ళ లింకులు స్పష్టం. అలాగే ఇండియా టుడే, సాధారణంగా ఇండియా టుడే వాళ్ళు ఎలక్షన్ టైంలో అన్ని పార్టీలను కవర్ చేస్తారు. కానీ రాజ్దీప్ సర్దేశాయ్ గారు నేషనల్ లెవెల్లో ఒక ప్రముఖ జర్నలిస్టు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్తో కలిసి భోజనం చేసి ఓపెన్గా చిట్చాట్గా మాట్లాడారు. అఫ్కోర్స్ ఆయన పవన్ కళ్యాణ్ గారితోనూ చంద్రబాబు గారితో కూడా మాట్లాడి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కొంచెం ఆ డీలింగ్ ఏదో కనిపించినట్టు అనిపించింది అనమాట. సో అలాగే నిన్న వినుకొండ పర్యటనకు ఇండియా టుడే వాళ్ళు వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ మీడియాను ఉపయోగించుకోబోతున్నారు. ఏ మీడియాకైనా బిజినెస్ కావాలి, ఏ మీడియాకైనా డబ్బులు కావాలి, ఏ జర్నలిస్ట్ అయినా సరే డబ్బుల కోసం మాత్రమే అమ్ముడుపోతాడు. ఓపెన్గా చెప్తున్నా, ఎంత ప్రముఖ జర్నలిస్ట్ అయినా సరే ఎక్కడో దగ్గర అమ్ముడుపోతాడు. సో నేను యూట్యూబ్కి సబ్స్క్రైబర్స్కి అమ్ముడుపోయా. మీకు నేను అమ్ముడుపోయా. మీరు ఏం ఆలోచిస్తారో, మీకు ఏం కావాలో, నా సబ్స్క్రైబర్స్కి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏం కావాలో అది నేను ఇవ్వడం వలన మీరు చూస్తారు. మీరు చూడడం వల్ల నాకు యూట్యూబ్ వ్యూస్ ద్వారా డబ్బులు వస్తాయి, రెవెన్యూ వస్తుంది. సో అందుకు నేను మీకు అమ్ముడుపోయాను.
సో ఏదో ఒక పార్టీకి ఆ అవసరం రాబోదు కూడా. సో కానీ నేషనల్ లెవెల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న జర్నలిస్టులు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కానీ వాళ్ళ బిజినెస్ అవసరాలు ఉంటాయి కాబట్టి అలా ఉంటుంది. సో ఇప్పుడు నేషనల్ మీడియాకు జగన్మోహన్ రెడ్డి గారు బిస్కెట్లు వేస్తున్నారు, ఎరవేస్తున్నారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ 5 years కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా నేషనల్ మీడియాలో హైలైట్ అవుతారు. నేషనల్ మీడియా అతన్ని ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూస్ ఆ ప్లాన్ అలా ఉంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న దాన్ని ఢిల్లీ లెవెల్లో ఎక్కువగా ప్రాజెక్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి, ఇక్కడ ఏపీలో ఉన్న ప్రభుత్వం ఎన్డీఏనే కాబట్టి, సో అక్కడ కేంద్రం స్థాయిలో వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల వాళ్ళు డిఫెన్స్లో పడతారు అని ఒక నెగిటివిటీ, ఒక ప్రాపగండా క్రియేట్ చేయడానికి బహుశా నేషనల్ మీడియాను ఉపయోగించుకునే అవకాశాలు లేకపోలేదు. థ్యాంక్ యూ.